మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. మొట్టమొదటగా మదనపల్లి ప్రజల చిరకాల వాంఛ, న్యాయపరమైన డిమాండు, ధర్మపరమైన కోరిక, ప్లస్ కోరిక ఉంటే కాదు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా అర్హత గల మదనపల్లికి గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంటే ఎన్నికల ముందు ఏదైతే ప్రజల ఆకాంక్షను తీరుస్తామని కూటమి నాయకులు ప్రకటించారో దానికి లోబడి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తూ వేస్తున్న అడుగుల పట్ల ఇక్కడున్న మేమంతా కూడా కూటమి పెద్దలైన ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి వర్గ సబ్ కమిటీలో మెంబర్గా ఉండి బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారికి, అట్లాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కూడా మదనపల్లి ప్రజానీకం తరపున మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లికి అన్యాయం జరుగుతోందని, ఎందుకంటే ఇక్కడున్న ప్రజల సెంటిమెంట్తో కూడుకున్నది. మదనపల్లి ముందర ఏమాత్రం అర్హత లేని ఊర్లను కూడా జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తూ ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఈవెన్ మంది ఒక అబ్బాయి కడప జిల్లాలో ఉన్నా కూడా మన మదనపల్లి నుంచినే బ్రిటిష్ ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం నడిపిన మాట వాస్తవమా కాదా? అటువంటి మదనపల్లికి అన్యాయం చేసిన సందర్భంలో మేము ఎంతో సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఇక్కడ మేమందరం కూడా ఎన్నో కేసులు ఎదుర్కొని ఈరోజు కూడా కేసుల మీద కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సో మా ఆకాంక్షల్ని గౌరవించి జిల్లాను ప్రకటించారు. దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మదనపల్లి వైసీపీ నాయకుల్ని, తంబళపల్లి వైసీపీ నాయకుల్ని, పీలేరు వైసీపీ నాయకుల్ని, పుంగునూరు వైసీపీ నాయకుల్ని, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీకి చెందిన నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యావంతుడు, సీనియర్ నాయకులు అయి ఉండి ఆయన చెప్తాడు, మదనపల్లిని జిల్లా చేస్తే అన్నమయ్య జిల్లా చిన్నది అయిపోతుందంట. కాబట్టి మదనపల్లి జిల్లాను చేయకూడదు అని చెప్పనేసి ఆయన గత కొద్ది రోజులుగా గొంతెత్తి చాడుతూ ఉంటే మీ చెవుల్లో ఎవరైనా సీసం పోసారా అని మేము అడుగుతా ఉన్నాం. మీకు యోగ్యత ఉంటే ఇంతకుముందు మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ వైసీపీ నాయకులు ఇంతమంది మేమంతా కూడా రోడ్లలో పడి మేము ధర్నాలు, ఉద్యమాలు చేసి జైలు పాలైతే కూడా కనీసం మీరు ఎందుకు మీరు ఉద్యమాలు చేస్తున్నారని మమ్మల్ని పిలిచి మాట్లాడే తీరిక కూడా మీకు ఆ రోజు లేకపోయింది. ఈరోజు మా న్యాయపైన కోరికలు కుటుంబ ప్రభుత్వము గౌరవిస్తే మీ నాయకుడికి వాళ్ళ జిల్లా చిన్నదైపోతుందంట. ఎందుకు? మీ పులివెందల, మీ కడప, మీ మైదుకూరు, మీ కమలాపురము అన్నీ కలుపుకొని పెద్ద జిల్లా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. రాయచోటిని జిల్లా కేంద్రం చేసినప్పుడు కూడా మేము ఎక్కడా కూడా రాయచోటి ప్రజల మనోభావాలను గౌరవించామే కానీ, రాయచోటి ప్రజలను మేము గౌరవించుకుంటూనే మాట్లాడామే కానీ, రాయచోటిని జిల్లా కేంద్రం చేసిన దానికి మేము బహిరంగంగా ఏ రోజు కూడా విమర్శలు చేయలేదు. అది మా సభ్యత, మా సాంప్రదాయం, మా సంస్కృతి. మీరు మీ జిల్లాను చిన్నది చేస్తానని చెప్పనేసి మీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గుడ్డలు చించుకొని అరుస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు చెవులో సీసం పోసుకున్నారా అని చెప్పి మరొకసారి అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు అవాకులు చవాకులు వేరే మీ నాయకులకు మీరే బుద్ధి చెప్పుకొని, అయ్యా ఇప్పటికే మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నాము, కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి మేము ప్రజల్లోకి పలసన పడిపోతున్నాం, తలెత్తుకుని తిరగలేకపోతున్నాము, దానికి పైపెట్టి మీరు మదనపల్లి జిల్లా చేయకూడదని మీ పార్టీ నాయకులు మీరు డిమాండ్ చేస్తుంటే మమ్మల్ని ఇంకా ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పనేసి మీరు మీ నాయకులు కాళ్ళు పట్టుకుంటారో కడుపులు పట్టుకుంటారో మాట్లాడి ఒప్పించి మదనపల్లి జిల్లాని చేసిన దానికి స్వాగతించి మీరందరూ కూడా పార్టీలు పక్కన పెడదాం, కులాలు పక్కన పెడదాం, మతాలు పక్కన పెడదాం, జెండాలు పక్కన పెడదాం, అజెండాలు పక్కన పెడదాం, ఏకైక నినాదం
మదనపల్లిని జిల్లా చేసిన దానికి పార్టీలకు అతీతంగా మేము వైసీపీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పనేసి మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా మినిస్టర్ సత్యకుమార్ గారికి, లోకేష్ బాబు గారికి మీరు అభినందనలు తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం 2 విషయాలు. ఒకటి, అతి త్వరలో మదనపల్లి ప్రజలకందరికీ కూడా శుభవార్త, అంటే పండగ దినం. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా మదనపల్లి జిల్లా కావాలని కాంక్షతో, మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండాలని ఆకాంక్షతో మేము అందరూ ఫైట్ చేసినామో, ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టినా, మా మీద పోలీస్ కేసులు పెట్టినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా, బైండ్ ఓవర్లు అయితే దాదాపు 12 సార్లు బైండ్ ఓవర్ చేసినారు మమ్మల్ని. ఇంట్లో ఉంటే ఇంట్లో బైండ్ ఓవర్, ఏడన్నా కూర్చోంటే ఆడ బైండ్ ఓవర్, లేదంటే స్టేషన్లోకి రమ్మని బైండ్ ఓవర్, మధ్యాహ్నం 3 వరకు 4 వరకు కూడా పెట్టుకొని పంపించేవాళ్ళు. ఓసారి సాయంత్రం 7 వరకు కూడా పెట్టినారు స్టేషన్లో. అన్నిసార్లు బైండ్ ఓవర్లు అయినా, కేసులు ఇంకా రన్నింగ్ అవుతానే ఉన్నాయి. కానీ మేము దీనికి ఏది భయపడలా, బాధపడలా. ఈరోజు మదనపల్లి జిల్లా అవుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా అవుతా ఉంది. కాబట్టి మాకు అందరికీ సంతోషమైన వార్త ఇది. ఇప్పుడు దీన్ని మదనపల్లి జిల్లా కాకుండా, దీన్ని పట్టించుకోకుండా ఉండింది వైఎస్సీపీ వాళ్ళే. ఇప్పుడు జిల్లా అవుతా ఉంది కాబట్టి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంది కాబట్టి, మీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము మంచి చేసినామని మీరు ప్రజలు చెప్పాలి. ముఖ్యంగా మీ వాళ్ళకి చెప్పాలి. లేదంటే దాని కూడా రోల్ చేస్తారు. ఏదంటే అది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. ఎవరు మంచి చేస్తున్నారు, ఏ ప్రభుత్వం చెడ్డ చేస్తూ ఉంది. ఇది మంచి చేసే ప్రభుత్వం, మంచి జరుగుతానే ఉంది. ఇంకా రెండో విషయం వస్తే, మదనపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవము ఈ నెల 13 గురువారం చైర్మన్ మరియు డైరెక్టర్లందరితో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ముందర మార్కెట్ యార్డ్ ఫస్ట్ గేట్లో ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ జనసేన పార్టీ నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మరియు స్పోర్ట్స్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మరియు ఆరోగ్య శాఖ మంత్రి మన బీజేపీ సత్యకుమార్ అన్నగారు, వీళ్ళు ముగ్గురు కూడా మినిస్టర్లు మేము ఆహ్వానించడం జరిగింది, వస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు కూడా తిరుపతి ఆరణ్య శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి గారు, పుంగనూరు ఇన్ఛార్జ్ చెల్లా బాబు గారు, వీళ్ళందరూ కూడా మదనపల్లి ఎమ్మెల్యే, మన దీనికి గౌరవాధ్యక్షులు కూడా ఆయన మార్కెట్ యార్డ్ దీనికి. సో ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే దొమలపాటి రమేష్ బాబు, అంతా పెద్ద నాయకులు అందరూ కూడా బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, అండ్ పిఎస్సి మెంబర్ కూడా, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు బీజేపీ, తెలుగుదేశం, రామదాస్ అన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దీంట్లో పాల్గొని మా అందరి దగ్గర ప్రమాణ స్వీకారం చేపించి రైతులకు మంచి చేసే విధంగా ఆల్రెడీ మా ఆలోచనలు, మా ఇంప్లిమెంటేషన్స్ జరుగుతూ ఉంటాయి. అతి త్వరలో రైతులకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి టమాటా అనేది లోపలికి వచ్చిన తర్వాత రైతు లోపలికి వచ్చేదే గగనం. దాదాపు 3-4 కిలోమీటర్లు వెయిట్ చేసి, ముందు రోజు కాయ బెరికింటాడు, 3-4 కిలోమీటర్స్ వెయిట్ చేస్తాడు, మళ్ళీ ఇన్లెట్ లోపల రావాల. లోపలికి వచ్చిన తర్వాత బయట పోవాలంటే మళ్ళీ యాక్షన్లో పాల్గొనాలి. ఎవరు? వ్యాపారస్తులు. అతను కేరళ నుంచి వచ్చింటాడు, ఢిల్లీ నుంచి వచ్చింటాడు, బాంబే నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, అట్లా ఇండియాలో ఉన్న వ్యాపారస్తులు ఇక్కడికి వస్తారు. తక్కువ దొరుకుతుంది, నాణ్యమైన టమాటా దొరుకుతుంది. ఈ టమాటా ప్రత్యేకత ఏమంటే, ఈ టమాటాలో కొంచెం పులుపు ఉంటుంది, వాటర్ శాతం తక్కువ ఉంటుంది, హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి టమాటో నిల్వ ఉంటుంది, టమాటో మన్నిక కూడా ఉంటుంది, టమాటో టేస్ట్ కూడా ఉంటుంది. ఈ టేస్ట్ ఆఫ్ టమాటో అనేది మార్కెట్ మదనపల్లి డిసైడ్ చేసింది. రైతులకి అది పెద్ద పేరు. కాబట్టి ఏషియాలోనే ఉన్న పెద్ద లార్జెస్ట్ మార్కెట్ యార్డు టమాటా మార్కెట్ యార్డ్ మదనపల్లె. దీనికి సంబంధించి ఎప్పుడైతే రైతులకు మంచి జరుగుతుందో, ఎక్కువ కాయ వచ్చినప్పుడు వ్యాపారస్తులు కొంటారు. ఒక పొద్దున వరకు రేట్ ఉంటుంది, మధ్యాహ్నం మళ్ళీ రేట్ చేంజ్ అయిపోతుంది. ఎందుకు? బయట తీసుకొని పోలేరు కాయలు. బయట ఎప్పుడైతే బయట పోవో, టైం పడుతుందో, అప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొంటారు. వాళ్ళు అయిన కాడ తగ్గించేస్తారు. అప్పుడు అల్టిమేట్గా రైతులు నష్టపోతారు. రైతులు నష్టపోయినప్పుడు మేము ఉండి ప్రయోజనం లేదు పాలక మండలిలో. కాబట్టి రైతులు నష్టపోని విధంగా చేయాలని ఒక సంకల్పంతో మేము ఆల్రెడీ కొన్ని
ప్లాన్లు ఆచరణలో పెట్టుకున్నాము. అన్న చెప్పినట్లు మేము ఇదివరలోనే ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది ప్రహాస్ యూనిటింగ్ కోసము. అది కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేదనమాట. ఇప్పుడు మన ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏది కావాలంటే అది, నీళ్లు కావాలంటే నీళ్లు, కరెంటు కావాలంటే కరెంటు, 24 hours. మీకు సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ లేదు, మీకు మీ ఇండస్ట్రీ వరకు రోడ్డు కావాలా, స్పెషల్ రోడ్డు లేదు. మన మదనపల్లి జిల్లా అవుతా ఉంది కాబట్టి దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా పెట్టిస్తారు మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అంత శక్తివంతంగా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి చేసే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి, మంచి పాలక మండలి కాబట్టి ఈ దినదిన అభివృద్ధి చేసుకుంటే రైతులు మంచి చేసే విధంగా ఈ పాలక మండలిలో టమాటా రైతులకు అందరికీ కూడా మంచి చేసే విధంగా మేము పాలిస్తామని మీకు అందరికి తెలియజేస్తున్నాను. దయ ఉంచి మదనపల్లి ప్రజలు రైతులందరూ కూడా 13వ తారీఖు నవంబర్ గురువారం నా పొద్దు ఉదయం 10 గంటలకి ప్రమాణ కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా రావాల్సని ఈ సందర్భంగా వేడుకోవడం జరుగుతుంది.